మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. 50,65,000 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. సహజంగా మనం చూస్తూ ఉంటాం కదా సార్, బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో స్టాక్ మార్కెట్స్ ఫాల్ డౌన్ అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో, మరికొన్ని సందర్భాల్లో అప్ అవుతూ ఉంటాయి. కానీ ఈ బడ్జెట్ తర్వాత మ్యూటెడ్ రెస్పాన్స్ ఉంది సార్ స్టాక్ మార్కెట్లో. రీజన్ ఏంటి? అంటే మీరు అన్నట్లు స్టాక్ మార్కెట్లో బడ్జెట్లకు రియాక్ట్ అయిన దాంట్లో ప్యాటర్న్ ఏమి ఉండదు, రకరకాలుగా రియాక్ట్ అవుతుంటుంది. ఈసారి స్టాక్ మార్కెట్స్ స్వల్పంగా తగ్గినాయి, లేదంటే ఫ్లాట్ ఉన్నాయి, అంటే పెద్దగా అటు ఇటు లేవు. ఇవాళ మండే మరి ఎలా స్టాక్ మార్కెట్స్ రియాక్ట్ అవుతుందో చూడాలి మండే చివరి వరకు. బట్ సాధారణంగా బడ్జెట్కు స్టాక్ మార్కెట్ల రెస్పాన్స్ చూసేది ఆ బడ్జెట్ పెట్టినప్పుడు. బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంటుకు వచ్చి బడ్జెట్ ప్రసంగం చదివేంత వరకు కూడా సూచీలు పెరుగుతూనే ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా పాజిటివ్లో ఉన్నాయి. అంటే డెఫినెట్గా బడ్జెట్ పైన ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయని. కానీ బడ్జెట్ వచ్చాక మాత్రం ఆ రకమైన ఎంతూజియాస్టిక్, అంటే థమ్స్అప్ అంటారు, భారీగా పెరుగుతాయి. ఇప్పుడు చిదంబరం 1997లో డ్రీమ్ బడ్జెట్ అంటారు, అనడితో భారీగా పెరిగిన స్టాక్ మార్కెట్లు ఇక ఎగిసి కెరటాల్లాగా ఎగిసినాయి. సో అందువల్ల కానీ ఎగిసినాయి మళ్ళీ పడిపోతాయి కెరటంలాగానే. సో అందుకని ఈసారి స్టాక్ మార్కెట్స్లో ఆ ఎగ్జూబరెన్స్ అంటారు, ఎంతూజియాజం, ఆ ఊపు అయితే లేదు. ఎందుకు లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్లో దేని బట్టి ఉంటుంది. ఒకటి, స్టాక్ మార్కెట్లకు రియల్ ఎకానమీకి సంబంధం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు మన ఆర్థిక వృద్ధి రేటు 5-6%, 6.4% ఈ ఎకనామిక్ సర్వే ప్రకారం కూడా. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటివరకు ఏప్రిల్ టు సెప్టెంబర్ మీకు జీడిపి గ్రోత్ రేట్ 6%. ఇది చాలా తక్కువ వాస్తవానికి. గ్లోబల్ గ్రోత్ రేట్ 3.3% ఉండొచ్చు, కానీ గ్లోబల్ గ్రోత్ రేట్తో మన దాన్ని పోల్చలేము. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒకడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో మనము 6% మాత్రమే ఉంది. రూపీ రికార్డులో లోయెస్ట్ లెవెల్కి ఉంది. మీకు ఎక్స్పోర్ట్స్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదు, వాణిజ్య లోటు పెరుగుతోంది, కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. సో ఈ పరిణామాలన్నీ మీకు ఎకానమీలో స్పష్టంగా కనబడుతున్నాయి. అలాంటప్పుడు స్టాక్ మార్కెట్ మాత్రం 160% పెరిగింది. ఈవెన్ చైనీస్ స్టాక్ మార్కెట్ మీకు ఇతర స్టాక్ మార్కెట్లతో పోలిస్తే హయ్యెస్ట్గా పెరిగింది. ఇంత అమెరికన్ స్టాక్ మార్కెట్ కూడా ఇంత పెరగలేదు. ప్రపంచంలో ఏ స్టాక్ మార్కెట్ పెరగనంతగా భారతీయ స్టాక్ మార్కెట్లు ఎగిసి పడ్డాయి ఇప్పటిదాకా. అంటే రియల్ ఎకానమీకి స్టాక్ మార్కెట్కు ఎలాంటి సంబంధము లేదు అనటానికి మీరు ఎకనామిక్ ఇండికేటర్స్ను స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్ను, నిఫ్టీని కంపేర్ చేసి చూస్తే ఆ లింక్ లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు ఎందుకు పెరగలేదు? వాస్తవంగా ఇందులో ఎల్ఐసి ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతించారు. అసెట్ మానిటైజేషన్ 2.0 అనుమతించారు. అసెట్ మానిటైజేషన్ అంటే ప్రభుత్వము క్రియేట్ చేసిన విలువైన ఆస్తుల్ని ప్రైవేట్ వారికి నిర్వహణకు లీజ్కి ఇవ్వడం. సో ఇది ఒక రకమైన బ్యాక్డోర్ ప్రైవేటైజేషన్. అయినా కూడా మీకు రిఫార్మ్స్ అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ పెద్దగా లేదు, కానీ మీకు చాలా క్లియర్గా ప్రో రిఫార్మ్సే ఉన్నాయి. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచలేదు, పోనీ అది పెంచారంటే అయ్యో కంపెనీలకు నష్టం కనుక స్టాక్ మార్కెట్ అంటే అది పెంచలేదు. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ మీకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 2024-25లో గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్స్లో నా గుర్తున్నంతవరకు 25.4% కార్పొరేట్ ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ఈ 2025-26లో ఇది 25.3% ఉంది. అంటే కార్పొరేట్ ట్యాక్స్లో ఎలాంటి పెరుగుదల లేదు. అందువల్ల ఇవాళ మిడిల్ క్లాస్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చాం కదా అని కార్పొరేట్ ట్యాక్స్ భారీగా పెంచి అక్కడి నుంచి వసూలు చేసింది ఏమీ లేదు స్టాక్ మార్కెట్కు కోపం తెప్పించడానికి. మరి అలాంటప్పుడు ఎందుకని మరి స్టాక్ మార్కెట్లు ఈ రకంగా మ్యూటెడ్ రెస్పాన్స్ ఉంది, ఎందుకంత ఆసక్తి చూపలేదు అంటే దానికి కారణం ఏంటి అంటే స్టాక్ మార్కెట్ల విలువ స్టాక్స్ పైన ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్ డ్రైవ్ చేసేటువంటి
స్పెక్యులేటివ్ ఫ్యాక్టర్స్ ఏంటివి అనేది మనకు అర్థం కావాలి. స్టాక్ మార్కెట్లు ప్రధానంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ FII ఫ్లోస్ స్టాక్ మార్కెట్లను డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో నియర్లీ 20 to 30% కూడా FII ఉంటుంది. టాప్ ఈవెన్ మీకు సెన్సెక్స్ కంపెనీస్లో తీసుకున్న మీకు 20 to 30% వరకు కూడా మీకు ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదా విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటారు. సో ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు రాకపోకలు మన స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్ని డిసైడ్ చేస్తాయి. ఇవాళ ఈ బడ్జెట్ వల్ల కొత్తగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ భారీగా వచ్చేదేమీ లేదు, వాటికి నెగిటివ్ కూడా ఏం లేదు. ఇప్పుడు మీకు వాటిపైన ఏదో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను పెంచలేదు, కానీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను తగ్గించలేదు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను తగ్గించలేదు. స్టాక్ మార్కెట్లో బాధ ఏంటంటే మా స్టాక్ మార్కెట్ లావాదేవీలకు సంబంధించిన దాంట్లో బడ్జెట్లో రిలీఫ్ ఏమీ లేదు. మిడిల్ క్లాస్కి రిలీఫ్ ఇచ్చారు, కానీ సెక్యూరిటీస్ ఇంకా ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏం తగ్గలేదు. మీకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అయితే క్లియర్గా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు కూడా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్కు వర్తించదు అని చెప్పారు క్లియర్గా. అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే అందులో దట్ ఇంక్లూడ్ స్టాక్ మార్కెట్ లాభాలు. సో అందువల్ల స్టాక్ మార్కెట్ లాభాలకు ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వలే. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తగ్గించలేదు, అంటే షేర్ల కొనుగోలు అమ్మకాల మీద విధించేటువంటి ట్యాక్స్ తగ్గించలేదు. అందువల్ల స్టాక్ మార్కెట్ యొక్క ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే తమ లావాదేవీలు తమ అనుకూలమైన ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వలేదు అన్నది వాళ్ళ మొదటిది. రెండవది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోను ఎంకరేజ్ చేసే విధంగానో డిస్కరేజ్ చేసే విధంగానో లేదు ఇది. ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు అమెరికన్ ఎకానమీ పెరుగుతున్న కొద్దీ, అమెరికా ఫస్ట్ అనే ఆర్థిక విధానాన్ని అనుసరిస్తున్న కొద్దీ అమెరికన్ ఎకానమీలో ఉన్న ట్రెండ్స్ మనకు కొన్ని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ యొక్క హోమ్ కంట్రీ అమెరికా కనుక. ఇప్పుడు అమెరికాలోని ట్రెండ్ ఏంటి? ఒకటి, అమెరికా ఫస్ట్ అనే విధానం వల్ల అమెరికన్ ఎకానమీ డాలరు స్ట్రెంథన్ అవుతుంది. రెండు, అనేక దేశాల వస్తువులపైన ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నాడు. ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది టారిఫ్ మొదలు పెట్టాడని. టారిఫ్ విధించినప్పుడు ఏమవుతుంది అంటే అమెరికాలోకి ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి. ఇప్పుడు చైనా నుంచో మెక్సికో నుంచో కెనడా నుంచో ఒక వస్తువు అమెరికాకు పోతే ఆ భారతదేశం నుంచో అమెరికాలో ఉన్న వస్తువుల పైన అమెరికాలోకి వస్తున్న వస్తువులపైన పన్నులు విధించడం అంటే అమెరికాలో వస్తువుల ధరలు పెరుగుతాయి. వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ను పెంచుతారు. ఎందుకంటే ఇది మానిటరీ థియరీ సిద్ధాంతం. మానిటరీ థియరీలు ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. అంటే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రిస్తామన్నది ఒక ద్రవ్య ఆర్థిక సిద్ధాంతం. అది మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీలో అది రైటా రాంగ్ అనే డిబేట్లోకి నేను వెళ్ళడం లేదు, కానీ సహజంగా మానిటరీ పాలసీని మేనేజ్ చేసేటువంటి సెంట్రల్ బ్యాంకులు, ఇప్పుడు అక్కడ ఫెడరల్ రిజర్వ్ అంటాం, మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తాయంటే ముఖ్యంగా అమెరికాలో మానిటరీ పాలసీ అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు వీటిని ఎలా డిసైడ్ చేస్తారంటే ఇన్ఫ్లేషన్ ఒక ప్రధానమైన ఫ్యాక్టర్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మనకు టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్ థియరీ టూ మచ్ మనీ చేసింగ్ టూ లిటిల్ గుడ్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అంటే వస్తువులు సేవల కన్నా కూడా డబ్బు ప్రవాహం ఎక్కువ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. టూ మచ్ మనీ చేసింగ్ టూ లిటిల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ టూ మచ్ మనీని తగ్గిస్తే అంటే మనీ ఫ్లోను తగ్గిస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ నీకు ధరలు తగ్గుతాయన్నది మానిటరీ పాలసీ సిద్ధాంతం. సో అందువల్ల మనీ ఫ్లో ఎకానమీలో తగ్గాలి అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఏమవుతుంది? బయట ఎకానమీలో ఉండాల్సిన మనీ కాస్త సకిన్ అవుతుంది. అంటే బ్యాంకులో డిపాజిట్ల రూపంలో, బాండ్ల రూపంలో, మరి గవర్నమెంట్ ట్రెజరీల రూపంలో మారిపోతాయి. ఎందుకంటే బెటర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని. సో అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం అనేది FIIలు వెళ్ళిపోవడానికి కారణమవుతాయి. ఎందుకంటే FIIలు విదేశీ పెట్టుబడులు, అవి సీతాకోక చిలుక పెట్టుబడులు అంటారు, బటర్ఫ్లై క్యాపిటల్. సో ఎక్కడ ఆకర్షణీయంగా ఉంటే అక్కడ వెళ్ళిపోతుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్ల కన్నా అమెరికాలో బాండ్ల రూపంలోనూ, అమెరికాలో డిపాజిట్ల రూపంలో, ట్రెజరీల రూపంలోనూ ఉంటే, గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ రూపంలో ఉంటే ఎక్కువ లాభంగా వెనక్కి వెళ్ళిపోతాయి. అలాగే ప్రపంచంలో ఇప్పుడు ఎకనామిక్ సర్వేలు కూడా చెప్పారు, జియో పొలిటికల్ టెన్షన్స్ అలాగే ఉన్నాయి. జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుందండి. అంటే గ్లోబలైజేషన్, ప్రపంచమంతా కలిసిపోవడం కాకుండా ఎక్కడికక్కడికి ప్రపంచమంతా గ్రూపులుగా మారిపోతుంది.
ఇప్పుడు ఒక ఉదాహరణకు రష్యా, చైనా ఒకటి, భారతదేశం, అటు అమెరికా, ఇలా జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ యూరోపియన్ యూనియన్, దీనివల్ల కూడా విదేశీ పెట్టుబడులు సేఫ్ హ్యావెన్స్ వైపు వెళ్తాయి. సేఫ్ హ్యావెన్స్ ఏంటంటే అమెరికా. సో అందువల్ల ఈ డాలరైజేషన్, డాలర్ స్ట్రెంత్ పెరుగుతున్న కొద్దీ ఎఫ్ఐలు వెనక్కిపోతాయి. ఇది బడ్జెట్ అడ్రస్ చేయలే. బడ్జెట్లో మీకు ఎఫ్ఐలు దీన్ని, ఎందుకంటే ఇది బడ్జెట్ కంట్రోల్ లేదు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ విధించే ఆంక్షలు, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం మన ఫైనాన్స్ మినిస్టర్ సంబంధమే లేదు. అందువల్ల స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐ పెట్టుబడులు తిరిగిపోవడాన్ని ఆపేటువంటి విధానపరమైన చర్యలు ఏమీ పెద్దగా లేవు. ఎందుకంటే ఈ ఇయర్లోనే దాదాపు $2 బిలియన్ వెళ్ళిపోయాయి. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు మన స్టాక్ మార్కెట్లో వదిలేసి వెళ్తున్నాయి. దీనికి కారణం మన స్టాక్ మార్కెట్ సమస్య కాదు, దీనికి కారణం అమెరికాలో వస్తున్న పరిణామాలు. తర్వాత ఎకనామిక్ గ్రోత్ పెంచేటువంటి చర్యలు సమృద్ధిగా లేవు గనక కూడా స్టాక్ మార్కెట్లో పాజిటివ్గా రియాక్ట్ కాలే. ఎకనామిక్ గ్రోత్ పెరిగితే ఆటోమేటిక్గా కంపెనీల లాభాలు పెరుగుతాయి. కంపెనీల లాభాలు పెరిగితే తమ షేర్లకు కూడా విలువ పెరుగుతుంది. మీరు గమనించండి, ఎకనామిక్ గ్రోత్ పెంచడానికి మిడిల్ క్లాస్ కన్జంప్షన్ పెంచేటువంటి ట్యాక్స్ రిలీఫ్ మినహా, ఆ 1,00,000 కోట్ల ట్యాక్స్ రిలీఫ్ మినహా ఏ సీరియస్ చర్యలు లేవు. ఇప్పుడు ఉదాహరణకు బడ్జెట్ సైజును మనం మాట్లాడుకున్నాం, 5 to 6% ఉంటుందని రఫ్గా నేను చెప్పాను ఆ రోజు. ఇవాళ అఫీషియల్ ఫిగర్ కూడా చూడండి, బడ్జెట్ సైజ్ 5% పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే ఈసారి బడ్జెట్ 5% ఎక్కువ. 5% అనేది ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే ఎక్కువనే కాదు అసలు. సో అది పెరగలేదు. అందువల్ల మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగలేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచరు లాస్ట్ టైం 12% తగ్గింది. అంటే బడ్జెట్లో 15 లక్షల కోట్ల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తులు కల్పించేటువంటి ఖర్చు. అది మీకు ఉదాహరణకు హైవే వేస్తాం, ఓ పోర్ట్ కడతాం, ఓ విమానాశ్రయం కడతాం, ఒక గ్యాస్ పైప్ లైన్ కడతాం. ఇవన్నీ కూడా ఒక ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. దీన్నంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం అంటారు. మూలధన వ్యయము కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చి పెట్టించేది కలిపితే 15 లక్షల కోట్లు ఉంటుంది అని లాస్ట్ బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ అది యాక్చువల్గా 13 లక్షల కోట్లు ఉంది రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారం. అంటే 12% లెస్ ఉంది. ఇప్పుడు ఏం చేశారు, లాస్ట్ టైం బడ్జెట్ కన్నా ఒక 3% పెంచారు. లాస్ట్ టైం రివైజ్ ఎస్టిమేట్స్ కన్నా కూడా మోర్ దెన్ 10% పెరిగి ఉంటుంది. ఇది పెద్ద నెగ్లిజిబులే, ఎందుకంటే లాస్ట్ బడ్జెట్ కన్నా 3% పెరగడం అనేది ఎక్కువ కాదు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగలేదు. పోనీ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా, అది పెరగడం లేదు. మీరు కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగక, ప్రభుత్వ వ్యయము పెరగక, ప్రభుత్వ మూలధన వ్యయము పెరగక, మీకు బడ్జెట్ సైజు పెరగకపోతే ఎకానమీ ఎలా పెరుగుతుంది? ఎకానమీ పెరగడానికి ఏకైక ఫ్యాక్టర్ ఇప్పుడు మధ్యతరగతి 1,00,000 కోట్ల కన్సంప్షన్. ఆ 1,00,000 కోట్లు కూడా మొత్తం కన్సంప్షన్గా మారి ఎకనామిక్ గ్రోత్కు ఇంపిటస్ ఇవ్వదు. ఎందుకంటే అందులో కొంత సేవింగ్స్గా మారుతుంది, కొంత ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది, కొంత ఖర్చుగా మారుతుంది. ఖర్చు వరకు మాత్రం ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. ఎంత పెంచుతుంది? ఈవెన్ పెంచిన మొత్తం 1,00,000 కోట్లు అనుకున్నా, టోటల్ ప్రైవేట్ కన్సంప్షన్ ఎకానమీలో 200 లక్షల కోట్లు. అందులో 1,00,000 కోట్లు అంటే ఎంత? 0.5%. అందువల్ల ఇది మంచి చర్య, మధ్యతరగతి రిలీఫ్ ఇవ్వడం. కానీ ఇది మాత్రమే సరిపోయిన చర్య కాదు. అంటే ఆర్థిక వృద్ధిని కిక్ స్టార్ట్ చేస్తానికి. సో ఆర్థిక వృద్ధి కిక్ స్టార్ట్ కాకుండా స్టాక్ మార్కెట్ ఎట్లా పెరుగుతుంది? స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది? మన కంపెనీల లాభాలు పెరగడము, వృద్ధి రావడమే కదా. సో అందువల్ల అటు స్పెక్యులేటివ్ ఫ్యాక్టర్స్ నేను చెప్పాను మీకు, ఇటు రియల్ ఎకానమీ ఫ్యాక్టర్స్ కూడా చెప్పాను. అటు స్పెక్యులేటివ్ ఫ్యాక్టర్స్ అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఎంత స్పెక్యులేటివ్ ఫ్యాక్టర్స్. రియల్ ఎకానమీ ఫ్యాక్టర్స్ అంటే ఎకనామిక్ గ్రోత్. ఈ రెండిట్లో కూడా ఆశాజనకమైనవి తమకు కనిపించలేదు కనుక స్టాక్ మార్కెట్లు ఊపు మనకు బడ్జెట్ తర్వాత కనిపించలేదు.